అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపిన స్మగ్లర్లు జంకడం లేదు. అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తాజాగా నాతవరం మండలం వెదురుపల్లి వద్ద 1,19,00,000 విలువ చేసే 168 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో 5గురిని అరెస్టు చేసిన పోలీసులు గంజాయిని 2 బొలెరో వాహనాలు మరో కారును సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అంతర్రాష్ట్రీయ గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు. వద్ద ఈరోజు ఎర్లీ అవర్స్ మన కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మెంట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాతవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ హౌస్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా A1 హరిబాబు అని చెప్పేసి గుల్లిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు, చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోలుగుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి అంతా అక్కడ ఉన్న గాంజా ముద్దాయిలతోటి వీళ్ళతోటి అందరితోటి కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తాలూకు ఆధార్ నెంబర్లు కలెక్ట్ చేసుకొని వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కీప్యాడ్ మొబైల్స్ అన్నీ కొన్నాడండి. వీళ్ళ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి, ఏజెన్సీ వాళ్ళ తాలూకా ట్రైబల్స్ తాలూకా ఆధార్ కార్డులు ఉపయోగించి. అట్లాగే ఆయన ఏం చేశాడంటే A2 వంతల దావీదు అండి, ఈయనది జీమాడుగుల పెదమైన మండలం నేటివ్ ప్లేసు, కానీ రెసిడెంట్స్ కోటిపల్లి అని చెప్పేసి ఒరిస్సా అండి, అక్కడ ఉంటాడు. అలాగే A5 కొర్రా బొంజుబాబు కూడా, ఆయన కూడా సేమ్ అనమాట, జీమాడుగుల మండలం పెదబైలు మండలంలో ఉంటాడు.